మన రాబోయే తరాల కోసం ఈ యొక్క సంపదను కాపాడేందుకు ఒకటే శిలను ఇక్కడ చెక్కి కాపాడడం. అంటే ఇప్పుడు పైనుంచి ఇదంతా ఒక శిల, ఒకటే శిల. దీంట్లోనే ఈ నాగుపామును నాగపడగలు అంటే 7 తలలండి, 7 తలల నాగశేషుని ఇక్కడ చెక్కారు. అవునండి. ఏది తెచ్చి పెట్టింది లేదు, ఏది తర్వాత పెట్టింది లేదు, ఏం లేదు. ఏది కూడా బయట నుండి తీసుకొచ్చిన పాటు ఒక్కటి కూడా లేదు. ఈ కొండనే తొలిచారు, కొండనే తొలిచారు సార్. అంటే ఇక్కడ కూడా మీరు పూజలు చేస్తుంటారు? ఇక్కడ కూడా మనం నాగుల పంచమికి అలాగే మాఘశుద్ధ పౌర్ణానికి ఖచ్చితంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తూనే ఉంటాం. నాగుల పంచమికి ఖచ్చితంగా భక్తులు చాలామంది కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క నాగశేషుని చుట్టూ చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా అప్పుడు ముందు చూపుతోటి ఈ యొక్క కార్యక్రమంలో తొలచడం జరిగింది. ఓహో, ఈ విధంగా కూడా ఇచ్చారు. సో ఇప్పటికీ ఇక్కడ ఇంకా గబ్బిలాలు కూడా దీంట్లో ఉన్నాయి కదా? గబ్బిలాలు ఉన్నాయండి. గబ్బిలాలు ఎందుకంటే అటవీ ప్రాంతం కాబట్టి మళ్ళీ దీనికి ఎటు నుండి కూడా వెలుతురు సౌకర్యం లేదు కాబట్టి గబ్బిలాలకు కూడా కొంచెం స్థావరంగా అయిపోయింది. మీ ఛానల్ ద్వారా ఇది ప్రపంచానికి తెలిస్తే దీనికి మీద పర్యాటక కేంద్రంగా గుర్తించి ఈ పర్యాటక కేంద్రాన్ని గుర్తిస్తే ఈ యొక్క కిలా బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది.